ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 20 నవంబర్ నుండి 26 నవంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. సమాజంలో విశిష్టమైనటువంటి కొంతమంది వ్యక్తులను మీరు కలవటం లేదా వారి పరిచయాలు ఏర్పడటం ఇవి జరగవచ్చు. అంతేకాకుండా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలి అనేటువంటి కొన్ని సలహాలు ఎవరైనా ఇచ్చినా కానీ వాటి జోలికి వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగపరమైనటువంటి చక్కని ఉన్నతి కనబడుతుంది. నూతనమైనటువంటి బాధ్యతలు కానీ లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగ ధర్మం ఉందో దానికి పూర్తిగా వేరేగా ఇప్పుడు చేస్తున్నటువంటి ఆ ధర్మానికి, విద్యుక్త ధర్మానికి దానికి పరిపూర్ణంగా మరొక విధమైనటువంటి ఉద్యోగ ధర్మాన్ని మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా నూతన విద్యలలో అవకాశం కోసం, నూతనమైనటువంటి విషయాలలో తెలుసుకునేటువంటి జిజ్ఞాస కోసం కొంత మీరు ఆసక్తి కనపరచడం, అందులో ప్రవేశానికై మీరు ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా జరగవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అంతేకాకుండా వాహనాలు నడిపే విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాల కోసం అవకాశాలు రావటం, విద్యార్థులు కాస్త ఎక్కువగా కృషి చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా తమ స్థిర చరాస్తులను వృద్ధి చేసుకోవడంలో పరిపూర్ణమైనటువంటి ఒక ఆలోచనలు చేయటం, అందులో పూర్తిగా నిమగ్నం అవడం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త మిశ్రమ ఫలితం కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర ధ్యానం మానకూడదు. దానితో పాటు సుదర్శన స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా నిర్ణయాలు తీసుకోవడంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి, ఒక రకమైనటువంటి సంశయాత్మకమైనటువంటి వాతావరణం. అంతేకాకుండా అర్థం కాని పరిస్థితి, కొన్ని విషయాలలో కన్ఫ్యూజను ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా సహవాస దోషాలు ఎక్కువగా మిమ్మల్ని స్తుతి చేస్తూ మీ శ్రేయస్సుకు భంగం కలిగించేటువంటి కొన్ని సలహాలు ఇవ్వటం, తద్వారా అది కాస్త మీకు ఇబ్బంది కలిగించడం, అలాంటి వారి విషయాల్లో కాస్త తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. యథావిధిగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధలు తీసుకోవాలి. ఇక విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్దగా చికాకులు రాకపోవచ్చు. వ్యాపార భాగస్వాములలో ఆ విషయాల్లో స్వల్పమైనటువంటి చికాకులు ఉన్నా కానీ పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ఇక నూతన విద్యల కోసమై ఉద్యోగంలో కూడా పదోన్నతి ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా స్థిర చరాస్తుల విషయాలలో కొంత లాభాలు మీరు ఊహించినంత, మీరు ఆశించినంత లాభం రాకున్నా కానీ మీ మనస్సుకు సంతృప్తి కలిగించే విధంగా మాత్రం వ్యాపార లావాదేవీలు ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని అలాగే చంద్రుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వారం యొక్క ఆరంభంలో చాలా ఆనందం, సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చక్కని అనుకూలత, గతంలో ఉన్నటువంటి కొన్ని కలతలు, వైషమ్యాలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో పదోన్నతి కానీ,
ఉద్యోగంలో మీకు చక్కని పేరు ప్రతిష్ట కానీ ఏర్పడవచ్చు. వ్యాపారంలో కూడా చక్కని నూతనమైనటువంటి ఆలోచనలు, ఉన్న వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి దిశగా నడిపించేటువంటి ప్రయత్నాలు, లేదా నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమయ్యే అవకాశం ఉంది. కానీ వారాంతంలో మాత్రం, వారం యొక్క చివరిలో మాత్రం ఆరోగ్య సమస్యలు ఏర్పడటము, వాత సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడటము, బుద్ధి భ్రంశము, తాము ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి పరిస్థితి, తాత్కాలికంగా ఉన్నటువంటి కొంత మానసిక ఉత్సాహంతో అన్నీ తమకే తెలుసు అనేటువంటి భావంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కనుక తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక, తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చక్కని ఆనందకరంగా సంతోషకరంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమానురాగాలు మీరు పొందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులకు చక్కగా ఉంది, వ్యాపారస్తులకు కూడా చక్కగా ఉంది. అయితే సలహాలు తీసుకునే సమయంలో ఒకంత మీ యొక్క స్వబుద్ధిని కూడా ఉపయోగించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి శుభవార్త అందే అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా చంద్రుడి యొక్క ధ్యానము, అలాగే శుక్రుడి యొక్క ధ్యానము, అంగారక స్తోత్రము, ఈ 3 చక్కగా పారాయణం చేయండి. దీనితో పాటు మహాలక్ష్మి స్తోత్రాన్ని, అష్టోత్తరాన్ని కానీ ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. సంతానం యొక్క ప్రవర్తన, సంతానం విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, మీ సంతానం పెద్దగా వాటిని గౌరవించకపోవటము లేదా వాటిని పట్టించుకోకపోవడం, ఈ విషయంలో కాస్త మీకు ఒకంత చికాకు ఏర్పడేటువంటి మానసికమైనటువంటి కాస్త ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. మీరు మాట్లాడేటువంటి సమయంలో మీ యొక్క మాటలని ఎటువారు వక్రీకరించే అవకాశం కూడా ఉంది. కనుక కాస్త వెనక ముందు ఆలోచించి మీరు మాట్లాడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. అత్యుత్సాహంతో మాత్రం కాస్త అలాంటివి కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యాపరమైనటువంటి ప్రవేశాల కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంగా ఉన్నతమైనటువంటి యూనివర్సిటీస్లో కానీ ప్రతిష్టకరమైనటువంటి స్థానాలలో మీకు అర్హత, ప్రవేశం లభించడం కోసం కానీ చేసే ప్రయత్నాలు రెండవ ప్రయత్నంగా కొంత మీకు మేలు జరిగే అవకాశం కనపడుతోంది. ఇక వ్యాపారపరంగా పెద్దగా చికాకు కానీ, నష్టం కానీ, లాభం కానీ కనబడటం లేదు. దాదాపుగా ఒక సామాన్యంగా ఉండే అవకాశమే కనపడుతోంది. ఇక వివాహ ప్రయత్నాలు కూడా కాస్త 1-2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి స్వల్పమైనటువంటి విషయాన్ని కూడా పెద్దగా పట్టింపులతో చిలికి గాలివానలాగా చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ముఖ్యంగా చేసేటువంటి వాళ్ళకు వారాంతంలో అనుకూలమైనటువంటి శుభవార్త వినే అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు అంగారక స్తోత్రము, చంద్ర, రాహు, ఈ 3 ధ్యాన శ్లోకాలని చక్కగా పారాయణం చేయండి. శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం కాస్త సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చిన్న సమస్యలు బాధించేటువంటి అవకాశం కనపడుతోంది. వారాంతంలో ఆరోగ్యం కాస్త కుదుటపడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా విశేషమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలలో మీరు పాలు పంచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పర్వత ప్రాంతాలకు వెళ్ళటము, అక్కడ నివాసించడము, అక్కడ ఉండేటువంటి కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాల్లో మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించడం, ఈ రకమైనటువంటి స్థితి ఈ వారం కనబడుతోంది. విద్యార్థులకి సామాన్యంగా ఉంది. ఎక్కువగా కృషి చేయాలి. మీలో ఉండేటువంటి తెలివితేటలు, మీలో ఉండేటువంటి నైపుణ్యత, ఇవన్నీ కూడా మీకు ఉన్నా కానీ ఒక రకమైనటువంటి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు సమయాన్ని వృధా చేసుకునేటువంటి అవకాశం కనపడుతోంది. కనుక సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సహవాస దోషం కాస్త కనపడుతోంది. ఇక విద్యా విషయాల్లో మాత్రం
కొంత అనిశ్చిత స్థితి, నిర్ణయం తీసుకోవడంలో కొంచెం అర్థం కానటువంటి పరిస్థితి ఈ వారం కనబడుతోంది. అయితే వారాంతంలో మాత్రం ఏదైనా ఒక విశేషమైనటువంటి, ముఖ్యంగా ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ, లేక నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కానీ కొంత ఒక శుభవార్త కానీ, కొంత మేలు కానీ జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ కనకధారా స్తోత్ర పారాయణాన్ని విశేషంగా చేయండి. చక్కని ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి మీకు కలుగుతుంది. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా కొన్ని జీవితానికి అవసరమైనటువంటి కొన్ని స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో మీరు ముందుంటారు. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు, ఎక్కువగా మీ యొక్క నైపుణ్యాన్ని, మీలో ఉండేటువంటి ఆ టాలెంట్ని మీరు చూపించుకోవాలి, తద్వారా మీరేమిటో నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయం పెరగటం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. మీ యొక్క పేరు ప్రతిష్టకు ఏ విధమైన భంగం కూడా కలగదు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఏదైనా ఒక విశేషమైన పురస్కారం కూడా మీకు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వాహన ప్రాప్తి కూడా కొందరికి కనపడుతోంది. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కని అనుకూలత ఏర్పడవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అది సద్వ్యయం కాదు, వృధా ఖర్చులు అయ్యే అవకాశం మాత్రం ఈ వారం కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని, అలాగే శుక్ర స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. దానితో పాటు సుదర్శన స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. మీ యొక్క ఆలోచనలకి, ఆచరణకి చక్కని సామ్యం ఏర్పడి మీరేమిటో నిరూపించుకునేటువంటి పనులు చేయటం, భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని ప్రణాళికలను ఆచరించడంలో మీరు ముందుండటం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గృహంలో మాత్రం చిన్న చిన్న స్వల్పమైనటువంటి అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడడం, ఒక రకమైనటువంటి స్వల్ప అశాంతి ఏర్పడడం, ఇది మాత్రం కాస్త కనపడుతోంది. ఉద్యోగంలో ముఖ్యంగా ఉద్యోగపరమైన ఉన్నతి కానీ, ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్లు రావటం కానీ, ఇంక్రిమెంట్స్ రావటం కానీ మీకు ఈ వారం ఏర్పడవచ్చు. ధనం కూడా ఏ విధంగానైతే ధనం వస్తుందో అదేవిధంగా సమానమైనటువంటి అదే వేగంతో కాస్త ధనం కూడా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. 1-2 విషయాల్లో మాత్రం విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఒక రకమైన కన్ఫ్యూజన్లో చివరికి ఆలోచించి అన్నీ తమకే తెలుసు అనే భావంతో ఒక నిర్ణయంలో మాత్రం చిన్న పొరపాటు జరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఉన్నత విద్యల కోసం ప్రయత్నాల్లో కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా అనుకూలంగా ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు రాహు చంద్ర స్తోత్రాంతో పాటుగా మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ప్రతిక్షణము మీ యొక్క ప్రతిభకి, ప్రతిక్షణము మీ యొక్క ఆలోచనలకి ఒక యుద్ధం. అంటే ప్రతి క్షణము మీ ఆలోచనలు, మీ ప్రతిభను, మీ యొక్క ఉపస్థితి, మీ యొక్క అవసరము అక్కడ ఉండేటువంటి అవకాశాలు. కొంతమందికి మీ మాట సహాయం అవసరం. కొంతమందికి మీరు ఇచ్చేటువంటి సలహాలు చక్కగా అభివృద్ధి పదంలోకి వెళ్ళటం. అంతేకాకుండా మీ విషయంలో కూడా ఒక స్థిరాస్తి విషయంలో ఎటూ తేల్చుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు, కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాల్సినటువంటి పరిస్థితులు, కోపం అధికంగా రావటం, ప్రతి చిన్న విషయాన్ని కూడా అధికమైనటువంటి విపరీతమైనటువంటి ఆవేశం రావటం, అసహనం ఏర్పడడం. అంతేకాకుండా ఒక రకమైనటువంటి చర్మ సంబంధం కానీ లేక ఉష్ణ సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడటం, ఈ రకమైనటువంటి వ్యవస్థ కనపడుతుంది. మీ ప్రతిభతో, మీలో ఉండేటువంటి ఒక చక్కని నైపుణ్యంతో పేరు ప్రతిష్టలకు మాత్రం భంగం రాదు. అవన్నీ కూడా వృద్ధి చేసుకుంటారు. కానీ ఆర్థికపరమైనటువంటి చికాకులు మాత్రం ఏర్పడవచ్చు. లోకం దృష్టిలో మీరు గొప్ప కోటీశ్వరులుగా ఉంటారు. కానీ
లోపల మీకుండేటువంటి సమస్యలు, మీకుండేటువంటి అవస్థలు మీకు తెలుసు. మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పినా కానీ ఎదుటివారు నమ్మనటువంటి పరిస్థితి ఈ విధంగా ఈ వారం కనపడుతోంది. విద్యార్థులకు కూడా చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. కానీ అలసత్వము, జాఢ్యము ఇవే ప్రధాన శత్రువుగా మీరు గమనించండి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది, స్థానచలనం జరిగే అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకము, శనేశ్వర స్తోత్రము, నృసింహకరావలంబాన్ని వీటిలో ఏదైనా చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలోనూ కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. చెప్పుడు మాటలు విని తన వారిపైననే అనవసరమైనటువంటి అపోహలకి గురి కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా మీరు స్పందించటం గృహంలో అనవసరమైనటువంటి అశాంతికి దోహదం చేసే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయాన్ని, ప్రతి ఆలోచనని కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. పరపతికి, పేరుకు, ప్రతిష్టకు ఎలాంటి భంగం ఏర్పడదు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కొంత అనుకూలంగా ఉంది. ప్రేమ వివాహాలలో మీరు ఇష్టపడి పెద్దల అంగీకారం ద్వారా వివాహ ప్రయత్నాలు పూర్తయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లు, తర్వాత సమాజంలో ఉండేటువంటి ఉన్నత స్థానంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క విషయాలలో మీ యొక్క తెలివిని వాళ్ళు ఉపయోగించుకొని తద్వారా మీకు రావాల్సిన లబ్ధి రాకపోవటం వల్ల కొంత మానసికమైనటువంటి కొంత నైరాశ్యం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే వారాంతంలో మాత్రం మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కోర్టు వ్యవహారాలలో మీది పైచేయి అవుతుంది. అంతేకాకుండా ఒక స్థిరాస్తి విషయంలో కూడా కొంతవరకు మీ సలహాల వల్ల మీకు కొంత మధ్యవర్తిత్వం చేసే అవకాశం, తద్వారా మీకు లబ్ధి ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, చక్కగా కృషి చేయండి. అంతేకాకుండా ముఖ్యంగా కళాకారులకు అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలు మీకు లభించే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా రాహు స్తోత్రం, అంగారక స్తోత్రంతో పాటు పంచాయుధ స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. అన్నీ తామే చేయగలము అనేటువంటి ఒక రకమైనటువంటి ధీమా మనస్సులో ఉంటుంది. తమకు అన్నీ తెలుసు అనేటువంటి ధీమా ఉంటుంది. కానీ నిర్ణయం తీసుకోవటంలో మాత్రం తొందరపాటు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ముఖ్యంగా వ్యాపారాల విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. ఎటువారికి తెలియకుండా రహస్యంగా మనమే అన్ని పనులు చేయాలి అనేటువంటి ఒక పట్టుదల మంచిదే. కానీ నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు వల్ల కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా, శ్రేయోభిలాష యొక్క సలహాలు ఖచ్చితంగా పాటించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. మాటలు వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు వహించండి. అతి మూర్ఖత్వంతో మీరు 1-2 విషయాలలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కనుక పట్టు విడుపులు మనిషి జీవితంలో అవసరం. కనుక అలాంటి విషయాలలో శ్రేయోభిలాష యొక్క సలహా తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం చేయటం వల్ల దీర్ఘకాలికంగా అనేకమైనటువంటి అవస్థను అనుభవించాల్సి వస్తుంది. కనుక శ్రేయోభిలాష యొక్క తమ శ్రేయస్సు కోరే వారి యొక్క సలహాలు తీసుకొని మీ స్వబుద్ధిని ఉపయోగించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, చక్కగా ఉంది. ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మాటలు వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాల ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి స్థితి కనబడుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం కానీ అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సిన పరిస్థితి కానీ ఏర్పడవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు అంగారక స్తోత్రాన్ని ఎట్టి బస్సులో మానకూడదు. దానితో పాటు నృసింహ స్తోత్రాన్ని, నరసింహస్వామి యొక్క అష్టోత్తరాన్ని కానీ, నృసింహ క్షేత్రాన్ని సందర్శించడం కానీ చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి.
కుంభరాశి వాళ్ళకి ఈ వారం జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో, నిర్ణయాలు తీసుకునే విషయంలో, జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలకు విలువనివ్వటంలో కూడా తగినటువంటి ప్రాధాన్యతనివ్వండి. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అనవసరమైనటువంటి అపోహలు, అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న సమస్యనైనా నిర్లక్ష్యం చేయకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక ఆరోగ్యం, వ్యాపారం ఇలా ఉన్నట్లయితే పరపతి పేరు ప్రతిష్టకి ఎలాంటి భంగం రాదు. అంతేకాకుండా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ, ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ, లేదా రాజకీయ పరంగా పేరు ప్రతిష్ట ఇవన్నీ కానీ లభించే అవకాశం ఉన్నాయి. ముందు ఫలితం కనబడుతున్నా కానీ అందుకోవడంలో మీరు కాస్త అలసత్వాన్ని ప్రదర్శించే అవకాశం కూడా కనబడుతుంది. జాఢ్యాన్ని పక్కగా పెట్టండి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రమోషన్ రావడంలో కూడా చక్కని అనుకూలమైనటువంటి సమయమని చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇక నూతన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా వారాంతంలో కొంత అనుకూలత ఏర్పడవచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు కాస్త ఆరోగ్య విషయంలో తప్ప మిగతా విషయాల్లో కాస్త అనుకూలత కనబడుతోంది. కోర్టు వ్యవహారాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని లావాదేవీల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహు స్తోత్రాన్ని, కేతు స్తోత్రం యథావిధిగా చేయండి. దానితో పాటుగా ఆపదుద్ధారక స్తోత్ర పారాయణం ప్రతినిత్యం చక్కగా చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మీనరాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక, ధార్మికమైనటువంటి సేవా కార్యక్రమాలలో మీరు ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వక్షేత్రానికి రావడానికి, స్వస్థలానికి రావడానికి చేసే ప్రయత్నాల్లో కొంత పురోభివృద్ధి కనబడుతుంది. ఇష్టం ఉన్నా లేకున్నా తమ స్వస్థలానికి రావాల్సినటువంటి కొన్ని పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపారాలలో ప్రవేశం చేయాలనేటువంటి ఆలోచనలు కూడా కనపడుతున్నాయి. అయితే ఒక స్థిరాస్తి విషయంలో, గృహ నిర్మాణ విషయంలో కానీ, లేదా ఏదైనా ఒక స్థిరాస్తిని చూసుకునేటువంటి వాటిని పర్యవేక్షించే విషయంలో కానీ తమవారే తమను అనవసరంగా ఆర్థికంగా కానీ సలహాలు ఇవ్వటంలో కానీ మిమ్మల్ని మోసం చేశారు కదా చేస్తున్నారు కదా అనేటువంటి విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకొని దాని నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నంలో కూడా ఇంకా విధిలేని పరిస్థితి, ఏదో విధంగా పని పూర్తి కావాలనేటువంటి ఒక నిర్ణయానికి రావడం ఇవి కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొంత లబ్ధిని కూడా అందే అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలలో పరోక్షంగా ఎవరి మనసులలో ఉండేటువంటి వాళ్ళ మనసులో ఉండే విషయాలు ఏదో తెలియనటువంటి ఒక చిన్న అగాధం, చిన్న తెర మధ్యలో ఏర్పడే అవకాశం, తద్వారా ఎవరి వారు ఎక్కువగా ఆలోచించడం ఇది కనపడుతోంది. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా కళాకారులకు ముఖ్యంగా మీకు అందవలసినటువంటి లబ్ధి కానీ, నూతన అవకాశాలు కానీ, స్థిరాస్తి విషయంలో అభివృద్ధి కానీ ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. వ్యాపారస్తులు చక్కగా ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శాశ్వత స్థిర నివాస యోగ్యత కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చంద్ర స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. మహాలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా విశేషంగా పారాయణం చేయండి. అష్టోత్తరాన్ని పారాయణం చేయవచ్చు. తద్వారా అనుకూల ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది గ్రహస్థితి అనుకూలంగా ఉన్న, ప్రతికూలంగా ఉన్న, దైవానుగ్రహం ఉన్నట్లయితే, అంతేకాకుండా మన సత్సాంగత్యము, సత్కర్మానుష్ఠానము, అంతేకాకుండా మనం చేసేటువంటి సత్కర్మల వల్ల అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి అవకాశం ఉందని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. ప్రకృతిని కాపాడుదాం, దేవతా వృక్షాలని పెంచుదాం, దేవతా వృక్షాలని పరిరక్షించాలి.
తద్వారా మనతో పాటు ఉండేటువంటి వాళ్ళంతా కూడా అనుకూలంగా సుఖంగా ఉంటారు. మన పక్కవాడు సుఖంగా ఉంటే మనము సుఖంగా ఉంటాం కదా. అందుచేత ఈ రకమైనటువంటి ఆలోచననే జ్యోతిష్శాస్త్రం పరోక్షంగా తెలుపుతుంది కనుక అలాంటి సద్బుద్ధి, సత్కర్మ, సదాచారాన్ని ఇవన్నీ కూడా మనకు ఆ పరమాత్మ ఇవ్వాలని, మనతో పాటు మన తోటి వాళ్ళంతా కూడా హాయిగా ఆనందంగా ఉండాలని పరిపూర్ణంగా శ్రేయప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.